హలో అండి అందరికీ. ఇవాళ నుంచి మన వీడియో టైమింగ్స్ అయితే చాలా చేంజ్ చేస్తాను అనమాట. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ వీడియో వచ్చేసి మీకు 10 కల్లా 10:30 కల్లా అప్లోడ్ చేస్తాను. అలా వ్లాగ్ వచ్చేసి 2:30 కల్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ షార్ట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే డైలీ వచ్చేటికి ఒక 2 షార్ట్స్ 1 వ్లాగ్ అయితే వస్తుంది అనమాట. ఇవాళ నుంచి అదే చూడటానికి ట్రై చేయండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను చేస్తే ఇంట్లో పని ఎక్కువ అవుతుంది, కానీ వీడియోస్ పెట్టి చాలా తక్కువ అయిపోతుంది అనమాట. నాకైతే టైం అయిపోతుంది, నాకు టైం లేదు కదా. అప్పుడే 1 మంత్ అయిపోయింది, సెకండ్ మంత్ కూడా రీచ్ అయిపోతున్నాను నేను. అందుకని నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకున్నాను. కిచెన్ అంతా ముందు క్లీన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను, పెసరట్టు ఉప్మా. ఆల్రెడీ పెసరపప్పు అవన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అదైతే దాంట్లో ఏం వేసాను ఏంటనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన, చూసేయండి. తర్వాత నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ అల్లం అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. చాలా ఈజీగా ఇంట్లో పని అయితే చేసేసుకోవచ్చండి. టైం చూసుకోకుండా పని చేసుకోండి ముందైతే కనుక మీరు. మనం ఏదైనా టైం చూసుకుని స్టార్ట్ చేస్తే అస్సలు పని అవ్వదనమాట. అందుకే నేను టైం చూడకుండానే స్టార్ట్ చేస్తాను. ఇప్పటికైతే అప్పుడైతే కంగారు పట్టడం ఎందుకు, నిదానంగా చేసుకుంటేనే ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, ఏదైనా డిన్నర్ అయినా టేస్టీగా వస్తుంది. నేనైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఉప్మా ప్రిపేర్ చేసేసిన తర్వాత దోశలు వేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను కదా. ఎందుకంటే కరెంట్ ఉంటుందో ఉండకపోద్ది అని చెప్పేసి ముందుగానే బ్రేక్ఫాస్ట్ అయి ప్రిపేర్ చేసుకునేటప్పుడు చట్నీ అండ్ ఏదైనా గ్రైండ్ చేసుకోవాలనుకుంటే అది ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా పని చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ అది చేసుకోవాలి, లేకపోతే కానీ కరెంట్ పోతే ఇబ్బంది అయిపోద్ది. అలాగే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కడ తీసిన వస్తువు అక్కడే సదరు పెట్టేసుకోవాలండి ఫస్టే. లేకపోతే అవన్నీ తీసి మళ్ళీ దగ్గర పెట్టేప్పటికి చాలా టైం వేస్ట్ అనమాట అదంతా. నేనైతే అక్కడ ఉప్మా ఇంకా అవ్వలేదు, కాకపోయినా సరే ప్లెయిన్ దోశలు 2 వేసేసి తర్వాత ఉప్మాతో 2 దోశలు వేద్దాం అనుకున్నాను అనమాట. ఇంట్లో నాకే కదా, మా అత్తగారు వాళ్ళకి కూడా పంపించాలి కదా. అందుకని నేను అన్నింటికి ప్రిపేర్ చేసుకున్నాను. అయితే ప్లెయిన్ దోశ అయితే ఒకటి వేసుకున్న, దీంట్లో అల్లం, పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నీ యాడ్ చేసాను, ఉప్పు అవన్నీ. ప్లెయిన్గా అయితే క్రిస్పీగా ఇట్లా తిన్నా, నాకు ఇలా అంటే ఇష్టం. ఆనియన్స్ కన్నా ఇట్లా ప్లెయిన్గా ఉంటే ఇష్టం కాబట్టి నేను ఇట్లా ప్లెయిన్ దోశ వేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కడ తీసిన వస్తువు నాకు పెట్టడం అప్పుడే వెంటనే ఆ పని చేస్తే నాకు బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే అప్పటికప్పుడే ఆ పని చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్పీగా పెసరట్టు అయితే క్రిస్పీగా వేసుకున్నా. నాకు ఏదైనా బయట తింటే ఏంటో మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. నాకు అందుకని నేను మెత్తగా ఉంటే ఇష్టపడినా. ఇట్లా నేనైతే క్రిస్పీగా వేసుకుంటాను. ఉప్మా కూడా ప్రిపేర్ అయిపోతుంది. మా హస్బెండ్ ఏమో ప్లెయిన్ దోశ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్మా పెసరట్టు అడిగారు అనమాట. దాని గురించి తనకి ఉప్మా ప్రిపేర్ చేయడానికి ఉప్మా చేస్తున్నాను. అది చేసాను అనమాట. పెసరట్టు పెట్టి దానికి ఇచ్చేసాను అనమాట. నేను ప్లెయిన్ దోశ తినొచ్చు కదా అని చెప్పేసి. మాకు ఈ శనివారం కదండి, కొద్దిగా హడావుడిగా ఉంటుంది. నా వాయిస్ కానీ రోడ్డు మీద ట్రాఫిక్ వాయిస్ ఎక్కువ వినిపిస్తే ఏమనుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్ చేయలేదులేండి, బ్రేక్ఫాస్ట్ అయితే నేను తినేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ నేను తినేసి మళ్ళీ నెక్స్ట్ ఇంట్లో చాలా పని ఉంటుంది కదా, అవన్నీ సదురుకోవాలి, తుడుచుకోవాలి. అవన్నీ ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఒకసారి తుడిచేసాను. నెక్స్ట్ వచ్చి మసాలా నుంచి మా హస్బెండ్ లేగాలి కదా, లేచిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకోవాలి. అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మనకు ఒక 1/2 అవర్ అయినా టైం ఉంటుంది. దాన్ని ఫోన్ చూడటానికి కాకుండా ఇట్లా ఇంట్లో పని చేసుకోవడానికి ఉపయోగించేసుకున్నాం అనుకోండి, వెంటనే పని అయిపోద్ది అనమాట. ఎందుకంటే మనకి బ్రెయిన్కి రిలాక్స్ ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే అంట్లు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, అలా బట్టలు తడిపేటప్పుడు అప్పుడు ఫోన్లో ఏదైనా సీరియల్ చూడాలంటే కనుక అప్పుడు చూసేస్తాను అనమాట. ఇట్లా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత కంగారు అయితే అస్సలు పండు నేను పని విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఏ పని అప్పుడే అవుద్ది, ఎందుకు కంగారు పట్టం అని చెప్పేసి నిదానంగా చేసుకుంటే అది త్వరగా అయిపోద్ది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఇంట్లో బట్టలు అవన్నీ ఉన్నాయి కదండి. మా హస్బెండ్ స్నానం చేసేసి టవల్స్ అన్నీ తుడుచుకొని ఇంట్లో పడేసి వెళ్ళిపోతారనమాట. అవన్నీ తీసి ఎండలో పెట్టేస్తాను. ఎండ తీగ మీద వేసేస్తాను అనమాట. నెక్స్ట్ తర్వాత టీ అడిగారు అనమాట, టీ పెట్టేస్తున్నాను. ఇటే పక్క పోయి ఖాళీ ఉంది కదా అని చెప్పేసి మార్నింగ్ జెల్లీకి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ నానబెట్టుకున్నాను కాబట్టి అవి పెట్టేసాను అనమాట. 2 పనులు ఒకసారి అయిపోతాయి అని చెప్పేసి నిదానంగా చేసుకున్నా సరే, ఒక పని తర్వాత ఒక పని చేయకుండా 2 పనులు ఒకసారి చేసుకుంటే 2 పనులు అయిపోతాయి అనమాట మనకి ఈజీగా. ఆయన టీ అడిగారు కాబట్టి టీ ఇచ్చేసిన తర్వాత
జల్లీ ప్రిపేర్ చే అంతలోకి జల్లీ కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట. జల్లీ కట్టేసాను, స్టవ్ కట్టేసి ఇంకా జల్లీ చల్లారగల కదా, చల్లారిన తర్వాత అప్లై చేసుకోవచ్చు అని చెప్పి హెయిర్కి నేను ఇంకా ఆయన టీ ఇచ్చి వచ్చేసాను అనమాట ఇంట్లో. అంతలోకి నేను మార్నింగే ఒకసారి తుడిచేసాను ఇల్లు. ఆల్రెడీ 6కి లేస్తాను, లేచిన తర్వాత వెంటనే బ్రష్ చేసుకుని ముందు ఇల్లు ఊడుస్తాను అనమాట. నాకు అలవాటు. ఇల్లు ఊడ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయి ప్రిపేర్ చేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత టీ ఇలాంటివన్నీ ముందు ఆల్రెడీ టీ తాగేసాను అనమాట. టీ తాగకపోతే నేను ఉండలేనని ఆల్రెడీ మీకు తెలుసు కదా. అండ్ నెక్స్ట్ వాటర్ ఫిల్ చేయాలి. నేను తాగాను కాబట్టి ఆయనే కాబట్టి 2 బాటిల్ వాటర్ ఫిల్ చేసి అక్కడ పెట్టేస్తాను అనమాట. నేను ఫ్రిడ్జ్ వాటర్ కూడా తాగను, కూలింగ్ ఎక్కువ అవాయిడ్ చేస్తాను. నేను కూలింగ్ తాగను అనమాట. ఆ ఫ్రిడ్జ్లో వాటర్ అయిపోయి ఫిల్ చేసి పెట్టేసిన తర్వాత బట్టలు ఉంటే బట్టలకి సర్ఫ్లో పెట్టి మిషన్లో వేయాలండి. వాషింగ్ మిషన్లో మాదేమో మా మిషన్ మీకు చూపిస్తాను. వాషింగ్ మిషన్ దాన్ని మర్చిపోయాను. మా టాప్ లోడే కానీ మిషన్ ఓల్డ్ మోడల్ అనమాట. అది ఏం చేయాలంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వచ్చేసాను. తర్వాత జెల్లీ అప్లై చేసుకున్నాను. జెల్లీ అప్లై చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది, ఎందుకంటే అప్పుడు కరెంట్ పోయిందనమాట. అందుకని అప్లై చేయడం మీకు ఫుల్ చూపించలేకపోతున్నాను. జెల్లీ అప్లై చేసుకొని ఇంట్లో పనితో పాటు మన పని కూడా చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంట్లో పనితో పాటు మన పని కూడా చేస్తాను అనమాట. జెల్లీ అప్లై చేసుకుని 1 అవర్ హాఫ్ అన్ అవర్ వరకు మనకు పని ఉండదు కాబట్టి ఆ హెయిర్కి అబ్జర్వ్ చేసుకోవాలి కూడా స్కాల్ప్ అంతా. ఇంట్లో ఏదైనా పని ఉంటే పని చేసుకోవచ్చు అనమాట. అందులో వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇదే మా వాషింగ్ మిషన్. పాపం దీనికి కూడా 10 ఇయర్స్ పైనే అవుతుంది అనమాట ఈ వాషింగ్ మిషన్ తీసుకొని. మా పెళ్ళి అవ్వకముందే తీసుకున్నట్టున్నారులేండి, ఏమో ఎంతని తెలియదు. అంతలో మా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి మేము ఇంక ఇంట్లో ఇంకొకసారి వంటగది అంతా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చిరాగ్గా ఉంటుంది కదా, అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత ఎందుకు ఎట్లయినా ఈ జెల్లీ ఆరేటప్పుడు 1 అవర్ హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ ఫిలప్ చేసుకుంటాను. ఈ వీడియో ఎడిటింగ్స్ అవన్నీ చేసుకునేటప్పుడు చాలా లేట్ అయిపోద్ది అనమాట. అందుకే నేను ఎప్పుడు 2కి 2:30కి అట్లా షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఈ వ్లాగ్స్ పెట్టాలంటే కనుక ఖచ్చితంగా టైం చాలా ఎక్కువ పడుతుంది. 2కి 2:30కి అయితే గ్రేటే, అవుద్దో లేదో తెలియదు. ప్రజెంట్ అయితే ఇవాళ స్టార్ట్ చేశాను కదా, చూద్దాం రేపు నుంచి ఎట్లా ఉంటుందో. ఇంకా నేనైతే తలస్నానం చేసి వచ్చేసాను అనమాట. దేవుడు దండం పెట్టేసుకొని ఇవాళ అయితే కర్రీ అయితే వద్దు, కర్డ్ రైస్ తిందామన్నారని చెప్పేసి ఓన్లీ రైస్ ఒకటే పెడదాం అనుకున్నాను అనమాట. సాటర్డే కదా, ఏదో పప్పు పులుసు అలాంటివి ఉంటే ప్రజెంట్ అయితే అవన్నీ లేవు. ఇవాళ కర్డ్ రైస్ తిందాం అన్నారని చెప్పేసి నేను రైస్ కొంచెమే కడిగి పొయ్యి మీద పెట్టేసాను అనమాట. కర్డ్ రైస్కి ఇంకెక్కువ ఏం పని పెట్టుకోవాలనుకోలేదు. వీడియో ఎడిటింగ్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ నుంచి 3 వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కదా అని చెప్పేసి పొయ్యి మీద అన్నం పెట్టేసి నేను ఇంకొచ్చేసి వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి వచ్చున్నాను అనమాట. ఇట్లా సింపుల్గా ఈజీగా ఇంట్లో పని చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే